బతుకమ్మకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అక్టోబర్ 2న బొడ్డెమ్మ నుంచి మొదలుకుంటే 10వ తేదీ వరకు సద్దుల బతుకమ్మ వరకు కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ ఇది. అయితే ఈ ఏడాది బతుకమ్మ చీరలు బంద్ అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పగానే చెప్తోంది. బతుకమ్మ చీరల స్థానంలో నగదు పంపిణీ చేసేందుకు ఆలోచన చేస్తుందట తెలంగాణ రాష్ట్ర సర్కార్. గత ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు సిరిసిల్ల నేతన్నలకి లాభం చేకూర్చే విధంగా వారి యొక్క నేతన్నల్ని ప్రోత్సహించే విధంగా ఇటు తెలంగాణ ఆడబిడ్డలకి బతుకమ్మ కానుకగా ఇస్తామంటూ కేసీఆర్ సర్కార్ చెప్పుకొచ్చింది. కొన్ని అవకతవకలు జరిగాయి, కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. కానీ బతుకమ్మ చీరల పేరిట ప్రతి ఏడు కూడా సుమారుగా 3-4 సంవత్సరాల వరకు దాదాపుగా ప్రతి ఏడు కూడా బతుకమ్మ చీరలు పంపిణీ ప్రక్రియ కొనసాగింది తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఈసారి ఆ బతుకమ్మ చీరల పంపిణీ ప్రక్రియకి స్వస్తి పలికిందట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సర్కార్. దానికి ఆల్టర్నేట్గా దానికి ప్రత్యామ్నాయంగా నగదు పంపిణీ కార్యక్రమానికి తెరలేపింది. అయితే నగదు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళకి కూడా 500 రూపాయలు లేదా ఆ పైనే సర్కార్ ఇచ్చే ఆలోచనలో ఉందట. అది చేతికిద్దామా లేదంటే బ్యాంక్ అకౌంట్లో వేద్దామా అనే ఆలోచనలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. రేషన్ కార్డా, స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వమా, ఏది ప్రామాణికంగా తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పండుగకు మరో వారం సమయం మాత్రమే ఉంది. వారంలో నగదు పంపిణీ సాధ్యం అవుతుందా అనే ఒక క్వశ్చన్ కూడా ప్రభుత్వ వర్గాల్లో రేజ్ అయింది. దానికి సంబంధించి సమాధానం వెతికే పనిలో పడ్డారు. అయితే స్వయం సహాయక సంఘాలకు సంబంధించి మహిళలందరూ కూడా ఉంటారు కాబట్టి వారి చేత ఆ మహిళకి మనిషికి ఒక్కో మహిళకి 500 రూపాయలు లేదా ఆ పైన డబ్బులు పంపిణీ చేద్దామా, లేదంటే నేరుగా ఆ మహిళ అకౌంట్లోకి మనం డబ్బులు వేద్దామా, రేషన్ కార్డు ప్రాతిపదికన ముందుకు వెళ్దామా, లేదంటే స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఆ సంఘాల ద్వారా మనం ముందుకు వెళ్దామా అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. ఎస్, మా ప్రతినిధి మధు అందిస్తారు మరిన్ని అప్డేట్స్. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బతుకమ్మ చీరల పంపిణీ ప్రక్రియ, మీకు ఆ బతుకమ్మ చీరలు కావాలని కోరుకుంటున్నారా, లేదంటే ఆ చీరల పైన మీ అభిప్రాయం ఏంటి? లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే విధంగానే నగదు కావాలని కోరుకుంటున్నారా? ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎస్ మధు, సో ఈ ఆలోచన నగదు పంపిణీ విషయంలో రాష్ట్ర సర్కార్ చేస్తున్న ఆలోచన ఎంతవరకు ముందడుగు పడే అవకాశం? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి చాలా పెద్ద ఎత్తున, అంటే అది ఈక్వల్గా బతుకమ్మ చీరలకు సంబంధించి చూస్తే కనుక ఆల్రెడీ నేతలకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. డబ్బులు సేమ్ ఖర్చు చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ చీరలు కాకుండా నేరుగా డబ్బులు ఇవ్వడం పైన ఎటువంటి చర్చ కొనసాగుతోంది? రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పైన కొలికి వచ్చిందా? ఎగ్జాక్ట్లీ, అందుకంటే ముందుగానే గతంలోనే ఒక నెల రోజుల క్రితమే ఆల్రెడీ ఆర్టీవీ ఇదే అంశాన్ని ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తూ ఉంది, దసరా కానుకగా ఏమి ఇవ్వబోతుంది అనేటువంటిది ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేసింది ఒక నెల క్రితమే. సో ఇప్పుడు ప్రభుత్వం అదే ఆలోచన చేస్తూ ఉంది. కేవలం ఇంకొక 10 రోజుల సమయం మాత్రమే ఉంది దసరా సంబంధించి కానుక ఇవ్వడానికి. గత ప్రభుత్వం చేసినటువంటి పని ఏదైతే ఉందో చీరల పంపిణీ, బతుకమ్మ చీరలు, సో వాళ్ళు ప్రభుత్వంలో కంటిన్యూగా ఇచ్చారు. రేషన్ డీలర్ల ద్వారా వాళ్ళు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. రేషన్ కార్డు ఉన్నటువంటి వారే అర్హత కలిగినట్టుగా, వారంతా కూడా అర్హత కలిగినటువంటి వారు. కాకపోతే నాసిరకం చీరలు సప్లై చేశారనేటువంటి అపవాదు గత ప్రభుత్వం ఎదుర్కొంది. దాంతో చాలామంది రోడ్డుపైకి వచ్చారు. ఆ చీరల్ని అగ్నికి ఆహుతి చేశారు, తగలబెట్టారు, నిరసన వ్యక్తం చేశారు. చీరలు మాకొద్దు అనేటువంటిది ఒక నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది కూడా ప్రభుత్వం పోవడానికి ఒక రకమైనటువంటి కారణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ అధికారం కోల్కపోవడానికి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనేటువంటిది కాంగ్రెస్ ఆలోచన చేస్తూ ఉంది. నగదిద్దామా, లేదంటే ఇంకా ఏదైనా గిఫ్ట్ రూపంలో, కొత్త రూపంలో ఏదైనా ఇద్దామా చీరల ప్లేస్లో అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉంది. ప్రస్తుతానికి సూత్రప్రాయంగా 500 నుంచి 1000 రూపాయల మధ్యలో డబ్బులు ఇస్తే ఎలా ఉంటుంది, చీర కొనుక్కునే అవకాశం ఉందా, 500 రూపాయలకు బయట మార్కెట్లో నాణ్యమైనటువంటి చీర, వారికి నచ్చినటువంటి విధంగా చీర వస్తూ ఉందా అనేటువంటి అంశాలు ప్రస్తుతం పరిశీలన చేస్తూ ఉంది ఈ అంశంలో. అయితే ఒకవేళ కనుక ఇప్పుడు 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి రేషన్ కార్డే ప్రామాణికంగా కనుక తీసుకుంటే ఈ బతుకమ్మ చీరలు ఇవ్వాలనుకుంటే మొత్తం 450 కోట్లు అవసరం అవుతుంది ప్రస్తుతానికి. ఇమ్మీడియట్గా దసరా కానుకగా ప్రతి మహిళకు చీర ఇవ్వడానికి. ఒకవేళ 1000 రూపాయలు ఇద్దామనుకుంటే 900 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం నగదును బదిలీ చేయాల్సి ఉంటుంది, అకౌంట్ ద్వారా కానీ చేతికి అందించడం ద్వారా కానీ. సో కాకపోతే ఎలా ఇద్దాము, నగదిద్దామా, నగదిస్తే రేషన్ డీలర్ల ద్వారా ఏ రకంగా అయితే రేషన్ కార్డు ఎంట్రీ ద్వారా చీరలు ఇచ్చినట్టుగానే నగదు అందజేద్దామా, లేదంటే వారి బ్యాంక్ అకౌంట్లకి నగదును
డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేద్దాం అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది, కసరత్తు చేస్తా ఉంది. ఆ మహిళలకి నగదు రూపంలో పంపిణీ చేసినా లేదంటే స్వయం సహాయక సంఘాల ద్వారా ఆ యొక్క నగదుని జమ చేసినా ఏ రకంగా చూసినా కూడా అనుకున్న స్థాయిలో క్షేత్రస్థాయిలో అందరి మహిళలకి న్యాయం జరగకపోవచ్చు. గత ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా అక్కడ ఆరోపణలు ఎదుర్కొన్న విమర్శలు ఎదుర్కొనడానికి కారణం ఏంటంటే ఒకటి చాలా చీప్గా ఉన్నటువంటి చీరలు ఇచ్చారంటూ ఒక అపవాదం ఎదుర్కొంటే అది అందరికి కూడా సాధ్యం కాలేదు. రేషన్ కార్డు ఇవ్వకుండా రేషన్ షాపుల ద్వారా ఈ చీరలు పంపిణీ చేయడంతో చాలామంది కూడా చేరువ కాలేదు. ఇప్పుడు కూడా ఈ రకంగానే స్వయం సహకార సంఘాలు లేదా రేషన్ కార్డు ప్రాతిపాదికన తీసుకుంటే అది అందరికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఈ ప్రభుత్వం కూడా విమర్శలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇదే అంశం పైన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇద్దామా వద్దా, ఒకవేళ ఇస్తే ఎలా ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది, ఏ రకంగా ఇవ్వాలి, వీటన్నిటిపైన కసరత్తు చేస్తూ ఉంది. చాలా తక్కువ సమయం ఉంది, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సో అంతకంటే ముందుగానే ఇప్పటికే ప్రభుత్వం హాలిడేస్ కూడా ప్రకటించింది. ఆగస్టు 2 నుంచి హాలిడేస్, అక్టోబర్ హాలిడేస్ ప్రకటించింది అక్టోబర్ 2వ తారీఖు నుంచి. సో ఈ అంశంలో చాలా తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంది. ఇస్తే బదనామయ్యే కంటే ఇవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది, ఒకవేళ ఇస్తే నగదు పంపిణీ చేయాలా, ఆన్లైన్ అకౌంట్ చేయాలా, ఇంకా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి. ఎందుకంటే చీరల విషయం దాదాపు ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఇంతవరకు చీరలకు ఆర్డర్ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల చేనేతలకు సంబంధించినటువంటి విషయంలో చీరల పంపిణీ కోసం వారికి ముందే ప్రీ ఆర్డర్ ముందే ఇచ్చేవాళ్ళు. వారికి దీనికి సంబంధించి ఆర్డర్ ఇన్ని చీరలు కావాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచే డైరెక్ట్గా వారికి ఆర్డర్ వెళ్ళేది. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయట్లేదు. చీరలతో గత ప్రభుత్వం బదనామైంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. సహాయ సంఘాల కార్యక్రమాల సంఘాల ద్వారా ఇస్తారా, లేదు అంటే రేషన్ డీలర్ల ద్వారా ఇస్తారా, వారి డైరెక్ట్గా అకౌంట్లలో వేస్తారా అనేటువంటిది చూడాలి. త్వరలోనే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వనుంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. లేదు అంటే డ్రాప్ కూడా అయ్యే అవకాశం ఉంది. చీరలు నగదు కాకుండా ఈ ఒక్కసారికి డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఇచ్చు. కాకపోతే ఇవ్వకపోతే బద్నాం అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది ఒకవైపు ప్రభుత్వంలో చర్చ నడుస్తూ ఉంది. గత ప్రభుత్వం ఏదో ఒక చీర రూపంలోనైనా గిఫ్ట్ ఇచ్చారు, వీరు అది కూడా ఇవ్వట్లేదు అనేటువంటి అపవాదం ఎదుర్కొనే అవకాశం ఉంది, బద్నాం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇదొక ఉంటే ఆల్రెడీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. చేనేత కార్మికులను ఆదుకునేలా 450 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పనులు వాళ్ళకి ఇచ్చే వాళ్ళం, ఇప్పుడు అది కూడా ఇవ్వకపోవడం పైన చేనేత రంగం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంది. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేటువంటిది ఆల్రెడీ బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు ఈ సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు ఆల్రెడీ విమర్శలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పైన. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నగదు రూపంలో ఇస్తారా, డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తారా, ఏ రకంగా చేస్తుందో ప్రభుత్వం దీనిపైన కసరత్తు చేస్తుంది. దీనిపైన త్వరలోనే క్లారిటీ రానుంది. రైట్ మధు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అతి కీలకంగా అన్నిటికంటే ముఖ్య పండుగగా భావించేటువంటి బతుకమ్మ పండుగకు సంబంధించి గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో బతుకమ్మకి ఆడబిడ్డలకి చీరల పంపిణీ కార్యక్రమం అంటూ ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి సంవత్సరంలో అయితే ఇతర రాష్ట్రాల నుంచి, గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి చీరలు తీసుకొచ్చి చాలా వరకు అపవాదం ఎదుర్కొంది. ఆ తర్వాత చేనేత చీరల పేరిట తెలంగాణ రాష్ట్రం నుండి నేతన్నలకి అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి లబ్ధి చేకూర్చే విధంగా ఆ చీరల పంపిణీకి సంబంధించి ఆర్డర్ ఇచ్చి ఆ చీరని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేవారు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అటు చేనేత వస్త్రానికి సంబంధించి ప్రమోషన్ కావచ్చు, వారికి సంబంధించి ఎంకరేజ్మెంట్లో భాగంగా నేతన్నలకి ఎక్కడ కూడా ఆర్డర్ ఇవ్వలేదు. పైపెచ్చు ఒకవేళ కనుక పూర్తిగా ఇవ్వకుండా కంటే ఊరుకుంటే కనుక ప్రభుత్వం అపవాదం ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో నగదు పంపిణీకి తెరలేపింది. అయితే నగదు పంపిణీ విషయానికి వస్తే రేషన్ కార్డుల ఆధారితంగా నగదు పంపిణీ చేయాలా, లేదంటే స్వయం సహాయక సంఘాల ద్వారా ఉన్నటువంటి ఆ మహిళలకి నగదు అందజేయాలా, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయాలా, ఈ రకంగా 3 ఆప్షన్లుగా తెలుస్తోంది. కానీ ఏదేమైనా కూడా గత ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంది కాబట్టి ఆ విమర్శల నుంచి ఇటు చేసినా చేయకపోయినా కూడా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సో వారం రోజుల్లోనే ఈ నగదు పంపిణీ సాధ్యమైన అంటూ కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకంటే అక్టోబర్ 2వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా బొడ్డెమ్మ తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ సంబరాలు మొదలు కాబోతున్నాయి. 10వ తేదీన సద్దుల బతుకమ్మతో ఈ యొక్క బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. అంటే ఈ వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో బతుకమ్మ చీరల పంపిణీ సాధ్యం కాదు కాబట్టి నగదు పంపిణీ సాధ్యమయ్యేలా ఉంటుందా లేదా అనే ఒక అనుమానం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తమైంది. ఎస్, ఇంతకు మీరేమనుకుంటున్నారు? బతుకమ్మ సంబరాలకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం లేదంటే ఆర్థిక సాయం 500 రూపాయలు కావాలని కోరుకుంటున్నారా, లేదా బతుకమ్మ చీర కావాలని కోరుకుంటున్నారా? కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మీకు ఆలోచన కావచ్చు, నిర్ణయం కావచ్చు, సంతోషాన్ని ఇచ్చిందా? మీరు